సూర్య మంత్రం అర్థం, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. యోగాలో మంత్రాలు మనస్సు మరియు ఆత్మను కేంద్రీకరించడానికి మరియు శాంతపరచడానికి ఉపయోగించబడతాయి. అలాగే ఇది ప్రాణాయామం మరియు ధ్యానం సమయంలో మరియు దానికోసం మానసిక తయారీపై దృష్టి పెట్టడానికి ప్రజలను అనుమతిస్తుంది. సూర్య మంత్రం సాధారణంగా హిందూ మతం ప్రకారం సూర్య భగవానుడుగా పిలువబడే సూర్య దేవుడికి కృతజ్ఞతగా జపిస్తారు. ప్లానెట్ సన్ అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పిలువబడుతుంది, ఎందుకంటే ఇది భూమి యొక్క ఋతువులను పాలిస్తుంది మరియు పంటల పెరుగుదలను మరియు మానవజాతిని భోజనంతో పెంచుతుంది. ప్రజలు అనేక కారణాల వల్ల సూర్యదేవుడిని పూజిస్తారు. ఇది కాంతి మరియు శక్తిని ప్రదాత అని వారు నమ్ముతారు. అంతేకాకుండా వ్యక్తులు తమ కంటితో చూడగలిగే ఏకైక దేవుడు సూర్యదేవుడు అని చెప్పబడింది, ప్రత్యక్ష దైవం. సూర్య మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించే స్థానికులు, సూర్యదేవుడు వారి జీవితాల నుండి ప్రతికూలతలను మరియు చీకటిని తొలగిస్తాడు మరియు వారికి జ్ఞానం మరియు జ్ఞానాన్ని అందిస్తాడు. గొప్ప ప్రభావంతో ఉండే సూర్యుడిని దేశంలోని వివిధ ప్రాంతాలలో అర్క మరియు మిత్ర అనే పేర్లతో పిలుస్తారు. సూర్య మంత్రం వారు ఎలా సహాయం చేస్తారు? సూర్య మంత్రం అనేది సూర్యదేవుడి ఆశీర్వాదం మరియు శక్తిని ప్రేరేపించడానికి ప్రజలు పఠించే పదబంధాలు లేదా పదబంధాల శ్రేణి. మంత్రం సాధారణంగా స్థానికులను శాంతింపజేస్తుంది మరియు జీవితంలో మనస్సు యొక్క దృష్టి మరియు సానుకూలతను చూసుకోవడానికి వారిని అనుమతిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో అనేక సూర్య మంత్రాలు ఉన్నాయి మరియు ప్రతి దాని స్వంత అర్థం మరియు ప్రభావం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సామాన్యులందరూ స్థానికులు మనశ్శాంతిని పొందేందుకు మరియు మంచి సమయాలను మరియు శ్రేయస్సును ఆకర్షిస్తారు. అంతేకాకుండా సూర్య మంత్రాల యొక్క అర్థం ఏమిటంటే వాటిని పఠించే వ్యక్తుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడం మరియు వారిని భక్తి మరియు విశ్వాసం యొక్క మార్గానికి ఆకర్షించడం. అంతేకాకుండా ఇది స్థానికులకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సహాయపడుతుంది మరియు వారు ఆరోగ్యం మరియు శాంతి యొక్క స్టోర్హౌస్గా మారడానికి సహాయపడుతుంది. దానితో సూర్యదేవుడు మాత్రమే రోగాలను తొలగించి సమస్త ప్రపంచాన్ని పునరుజ్జీవింపజేస్తాడు అని కూడా అర్థం. కాబట్టి స్థానికుడు ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు దీర్ఘాయువును పొందడానికి అతనిని ధ్యానించాలి. సూర్య మంత్రాన్ని ఎలా జపించాలి? స్థానికులు ఉదయాన్నే సూర్యోదయం తర్వాత సూర్య మంత్రాన్ని జపించవచ్చు. మీరు కీర్తనలో స్పష్టంగా ఉండాలి మరియు ప్రతికూలత మరియు పరధ్యానం నుండి మనస్సును క్లియర్ చేయాలి. సూర్య మంత్రాన్ని పఠించే వ్యక్తులు వారు సానుకూలతను గ్రహించి ధ్యానం చేసేటప్పుడు తమను తాము ప్రశాంతంగా ఉంచుకుంటారని గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా సూర్య మంత్రాన్ని జపించేటప్పుడు మీరు ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవాలి. 1. సూర్యభగవానుడు రవి, వారాలకు అధిపతి అయినందున మీరు ఆదివారాలలో ఏదైనా సూర్య మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఒకవేళ మీరు ప్రతిరోజూ జపిస్తే ఆదివారం నుండి ప్రారంభించాలని నిర్ధారించుకోండి. 2. స్నానం చేసిన తర్వాత సూర్యుడు తాజా మనస్సుతో ఉదయించిన క్షణం నుండి ప్రార్థనలు మరియు ధ్యానం ప్రారంభించాలి. అలాగే మంత్రాల పఠనం తప్పనిసరిగా తూర్పు దిశలో చేయాలి. 3. తాజా పువ్వులు మరియు ధూపాలను ఉపయోగించడం వల్ల జపం మరియు ధ్యానం మెరుగ్గా ఉంటుందని మీరు నిర్ధారించుకోవాలి. అందువల్ల మీరు దానిని మీ ప్రార్థనలు మరియు పఠనంలో చేర్చవచ్చు. 4. సూర్య మంత్రాలను చదివేటప్పుడు నీటి కుండ మరియు కుంకుడు ఉంచడం కూడా ప్లస్ పాయింట్ను జోడిస్తుంది. 5. మీ మనస్సు ప్రతికూల మరియు చెడు ఆలోచనలు లేకుండా ఉండేలా చూసుకోండి. 6. అలాగే సూర్య మంత్రాన్ని జపించేటప్పుడు మీరు మీ మనస్సులో లేదా హృదయంలో ఎలాంటి అసూయ లేదా కోపాన్ని ఉంచుకోకూడదు. ఇది సానుకూల శక్తులను అడ్డుకుంటుంది మరియు శుభాన్ని అడ్డుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.